సరే ఇప్పుడు సరే హార్ట్ అటాక్సే కానీ హార్ట్ అరెస్ట్లే కానీ అంటే హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ అన్నీ కూడా ప్రివెంటబుల్ అంటారు. కరెక్ట్. సో ఆ ప్రివెంటబుల్ అనే దాంట్లో చూసుకున్నప్పుడు మరి తక్కువ ఏజ్ వాళ్ళకే వచ్చేస్తున్నాయి. అంటే ఈ ఏజ్లో మాకు రాదు అని వాళ్ళు టెస్ట్లకు పోవట్లేదో లేకపోతే సినారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మీరు చూస్తున్న అరెస్ట్లు ఆర్ డెత్స్ ఆల్ బిలో 40 ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్ అండి. సో ఎట్లా సార్, హౌ యూ సే ఇట్ ఇస్ ప్రివెంటబుల్? ఏం చేస్తే ఏ ఏజ్ నుంచి మనం టెస్ట్ చేసుకోవడం కరెక్ట్? అంటే హార్ట్ అటాక్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ రాదు. వాటికి అగైన్ అదొక మ్యానుఫ్యాక్చర్ లాగా అవుతుంది అనుకోండి. సో మనిషికి రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవ్వాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్కంట్రోల్డ్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే అల్టిమేట్లీ అటాక్ అవుతుంది. మనకి ఆ రిస్క్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుందో అంతే ముందు నుంచి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కామన్గా మనం చూసేది బ్లడ్ ప్రెషర్. రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా ఉంది అని చెప్పంగానే చాలామంది డినయల్లో ఉంటారు. నాకు బీపీ లేదు, నేను బాగానే ఉన్నాను, అప్పుడప్పుడు అరుస్తాను కాబట్టి బీపీ వచ్చింది, వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ చెప్పి బీపీ డినై చేస్తారు. సెకండ్ థింగ్ ఏజ్. ఏ ఏజ్ నుంచి మనిషికి బీపీ రావచ్చు అనేది 18 years నుంచి ఎనీ ఏజ్ పర్సన్కి బీపీ ఉండొచ్చు. 20 yearsలో బీపీ ఉంది అని ఎవరికైనా చెప్తే వాళ్ళు కంప్లీట్గా డినై చేస్తారు. సో బీపీకి అగైన్ ఏజ్ లేదు. అండ్ అది తెలుసుకున్నా చాలామంది యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసినా మెడిసిన్ ప్రాపర్గా తీసుకోరు. మెడిసిన్ ప్రాపర్గా తీసుకున్నా అది కంట్రోల్లో లేదు. ఆల్మోస్ట్ 1 in 10 members మనం చూసుకుంటే బీపీ ఉన్న వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉంది, 9 మందికి లేదు. అది దానివల్ల అది హ్యూజ్ గ్యాప్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక బకెట్ నీళ్లు నేను మీ చేతిలో పట్టుకోమని చెప్పాను. మీరు ఒక 10 నిమిషాలు లేదా అరగంట సేపు మీరు పట్టుకోగలుగుతాం. అరగంట ఆగిన తర్వాత చేయలా అవుతుంది, మీరు డ్రాప్ చేస్తారు. బీపీ కూడా అలానే. ఎన్ని ఎక్కువ రోజుల నుంచి మీ బీపీ అన్కంట్రోల్డ్గా ఉందో అంతే ఒత్తిడి పెడుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది అని చాలామంది అంటారు. లేదు, ఆ ఒత్తిడి మీకు గత 5-10 ఏళ్ళ నుంచి మీ బ్లడ్ లెవెల్స్ మీద ఒత్తిడి పెడుతూనే ఉంది. దాన్ని మనం తగ్గించలేదు. అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు అన్ అటాక్. సో మనకి బీపీ ఉందా లేదా చెక్ చేసుకుంటే కానీ తెలీదు. సో టెస్ట్ల కన్నా నా ఉద్దేశంలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు బీపీ ఉందా లేదా, ఉంటే కంట్రోల్ చేయడం. షుగర్ ఉందా లేదా చూసుకోవడం. పర్టికులర్లీ ఒకవేళ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే బీపీ షుగర్ కానీ సడన్గా ఎవరైనా చనిపోయే రిస్క్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం ఎర్లీగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్మోకింగ్ అగైన్ అన్ఫార్చునేట్లీ చాలా మందిలో ఇంకా మనం ప్రివలెన్స్ ఇంక్రీజింగ్ అవుతుంది. అండ్ యంగర్ పాపులేషన్ ఐ థింక్ స్మోకింగ్ ఆర్ రాదర్ టొబాకో కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అగైన్ నోయింగ్లీ ఆర్ మనకు అంతగా మనం అప్రిషియేట్ చేయము, బట్ డ్రగ్ ఇన్సిడెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్దో ఇట్ ఈస్ నాట్ అందరికీ తెలిసిందే, బట్ మనం దాన్ని డాక్యుమెంట్ చేయని పరిస్థితి. అండ్ ఇందాక చెప్పినట్టు ఒత్తిడి, స్ట్రెస్ ఎవ్రీ ప్రొఫెషన్లోనూ ఎవ్రీ యంగ్ ఏజ్ నుంచి మనకి స్ట్రెస్ ఉంది. ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి ఎగ్జామ్ స్ట్రెస్ తోటి మొదలు పెడితే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, జాబ్ స్ట్రెస్ కావచ్చు. ఈ స్ట్రెస్ అనేది ఇన్విజిబుల్గా కొంచెం జనాల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద కౌంట్ అవుతుంటాయి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఇవే ఒకసారి క్యుములేటివ్గా యాడ్ అయిపోయి అవి బలం పుంజుకుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో వీటిని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వీటిని మనం అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది.